హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే జుట్టు పొడవుగా పెరగడానికి, ఒత్తుగా పెరగడానికి హెయిర్ ఆయిల్ ఎలా తీసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక అలోవెరా పీసెస్ తీసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్. ఇంకా ఒక 4 మందార పువ్వులు, ఇంకా వేపాకులు 2 రెమ్మలు, మందార ఆకులు, గోరింటాకు, ఇంకా ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ తొక్క, ఇంకా కరివేపాకు, 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ కలంజీ సీడ్స్. వీటితో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలండి. అందులో మెల్లిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. నేను ముందుగా ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కదా, వాటిని ఇంకా పేస్ట్ చేసేసానండి. చిన్న మిక్సీ జార్ ఉంటే పేస్ట్ చేసి వేసేసాను. చిన్న మంట పెట్టుకోవాలండి చెప్తున్నాను. తర్వాత ఆ మెంతుల్ని రాత్రే శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నానండి. నేను 2 స్పూన్స్ వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకుని మెంతులు వేసుకున్నానండి. తర్వాత కలబంద ముక్కలు వేసుకుందామండి. కలబంద ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను నేను. కావాలంటే కలబంద ముక్కలు కూడా ముక్కలు చేసుకుని కాకుండా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఓపిక. కాలంజీ సీడ్స్ కూడా వేసేసానండి. ఇంకా వేపాకులు కూడా కావాలంటే పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే అలాగే వేసేసుకోవచ్చు. నేను చేతితో ఇలా చిదిమేసి వేసేస్తున్నానండి. ఇంకా చిన్న మంట మీద మరిగించుకుంటాం కదా అనేసి ఇంకా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకును అలా చేతితో చిదిమేసి వేసేసాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చిన్న మంట మీద ఓపికగా వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి. మన ఓపిక బట్టే ఉంటుందండి ఏదైనా. మనకి నూనె మంచిగా కావాలి అనుకుంటే అలా ఓపికగా అన్నీ సంపాదించుకొని వేసుకోవాలి. మందారాకులు కూడా చిన్న చిన్నగా చిదిమేసి వేసేసానండి. ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఈ నూనె అయితే ఎంత మంచి వాసన వస్తుందో అండి, నేను చూశాను. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ తొక్కలను కూడా ఇలా పేస్ట్ చేసేసానండి. నేను పేస్ట్ చేసి వేసేసాను. వేసుకొని మంచి వాసన వస్తుందండి. ఇదైతే జుట్టు కూడా ఎంత బాగుంటుందంటే సిల్కీగా పొడవుగా పెరుగుతుంది. ఇంకా మందారాకులు కూడా వేసేసుకుంటున్నానండి. నేను పువ్వులు వేసుకున్నాను ముక్కలు చేసేసుకొని, అలా అన్నీ కూడా వేసేసుకున్నానండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆయిల్, ఒకసారి మీకు కుదిరితే అందరూ ట్రై చేయండి. అలా చిన్న మంట పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి ఇది. అలా మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోవాలి. ఎప్పుడు దాకా ఉంచాలి అంటే ఏదైనా ఆకు తీసుకుంటే అది విరిగేలాగా అయిపోవాలి. ఇలా అయిపోయేదాకా ఉంచుకొని కట్టేయాలండి. అలా ఒక రోజంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే ఒక గ్లాస్ జార్లో ఫిల్టర్ చేసేసుకోవాలండి. చక్కగా నీట్గా ఫిల్టర్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 6-7 మంత్స్ వరకు చక్కగా ఉంటుందండి ఆయిల్. జుట్టుకైతే మంచిగా పెరుగుతుందండి. మీరు కూడా అందరూ ఇలా అన్నీ తీసుకొని ఇలా చక్కగా చేసుకొని స్టోర్ చేసుకొని చక్కగా ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.